హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ యాప్తో మీ ముందుకు వచ్చేసాను. సో మీరు వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. పేమెంట్ వచ్చేసి చూసేసుకోవచ్చు మీరు. సో జాగ్రత్తగా చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు. ఫైల్లో ట్యూటర్ అనే యాప్ కనిపిస్తుంది కదా. సో ఈ యాప్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లే స్టోర్లో ఫైల్లో ట్యూటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇలా యాప్ వస్తుంది. చక్కగా యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి చెప్తాను ఇలా ఏం చేయాలి అని చెప్పేసి. సో ట్యూటర్గా వర్క్ చేయొచ్చు. ట్యూటర్ అంటే నార్మల్గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు వాటికి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ ఆన్సర్స్ రాకపోయినా కానీ గూగుల్ చేయొచ్చు. సో నార్మల్గా ఎలా అంటే అలా తెలుసుకోవచ్చు ఆన్సర్స్ వచ్చేసి. సో ఎర్న్ 1000 ఎవ్రీ మంత్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే వాట్స్ యువర్ నెంబర్ అని అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇది జెన్యూన్ మొబైల్ నెంబర్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించకుండా మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి సో మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చేసాక ఇక్కడ యాక్సెప్ట్ చేసేయండి. ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి వచ్చేసి. వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను నేమ్ ఇస్తున్నాను, చూడొచ్చు మీరు. నేమ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇస్తున్నాను యువర్ ఏజ్ అని అడుగుతున్నారు. సో ఏజ్ ఇచ్చేసేయండి, మీ ఏజ్ ఏంటో అది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ట్యూటర్గా వర్క్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి సో వీళ్ళు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ అవన్నీ అడుగుతారు. సో మీరు ఇచ్చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేసేయండి. మీరు ఏది అయితే అది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సో కంప్లీట్ అయితే కంప్లీట్, అండర్ గోయింగ్ అయితే అండర్ గోయింగ్ ఇవ్వండి. ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఇచ్చేసేయండి. నేను ఏదో ఒకటి ఇస్తున్నాను అని కంటిన్యూ చేసేస్తున్నాను. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని అడుగుతున్నారు. సో స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి. టీచింగ్ ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ ఇవ్వండి. నాన్ టీచింగ్ ప్రొఫెషనల్ అయితే ఇవ్వండి. నాట్ ఎంప్లాయిడ్ ఎట్ దిస్ పాయింట్ అని అయితే ఇవ్వండి. సో స్టూడెంట్ అని ఇస్తున్నాను. ప్రియర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ డివైజెస్ యూ హ్యావ్ ఫర్ టీచింగ్ అని అడుగుతున్నారు. సో ఈ వర్క్ ఏంటంటే మొబైల్లో చేసేసుకోవచ్చు. ట్యాబ్లెట్ ఉంటే ట్యాబ్లెట్లో చేసేసుకోవచ్చు. ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏది ఉన్నా దాంట్లో చేసేసుకోవచ్చు. అండ్ ఎవరైనా చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ అని ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా చేసేసుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ అని ఇస్తున్నాను, కంటిన్యూ చేసేస్తున్నాను. ద లాంగ్వేజెస్ యూ ఆర్ కంఫర్టబుల్ టీచింగ్ ఇన్ అని అడుగుతున్నారు. సో ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అది తీసేసుకోండి. తెలుగు కూడా ఉంది. తెలుగు లాంగ్వేజ్లో మీరు టీచ్ చేయగలిగితే తెలుగు తీసుకోండి. తెలుగు ఇప్పుడు చాలా వరకు నా వీడియోస్ అన్నీ తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి సో తెలుగు ఇచ్చినా పర్లేదు. అండ్ రెండు ఇవ్వచ్చు. సో హిందీ అయితే హిందీ కూడా ఇవ్వండి. గుజరాతీ, కన్నడ, ఉర్దూ ఎవరైనా చేయొచ్చు. వర్క్ వచ్చేసి సెలెక్ట్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద సర్కమ్ కరికులమ్స్ యూ క్యాన్ టీచ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇవ్వండి. సో నో ఇష్యూ ఇక్కడ దీంట్లో వర్క్ చేయడానికి. అండ్ హాయ్ ఎడు టెకీ, వెల్కమ్ టు ద మిషన్ ఆఫ్ హెల్పింగ్ స్టూడెంట్స్ టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ లెర్నింగ్ అని అడుగుతున్నారు. వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు పేమెంట్ ఇస్తారు. సో ఇది వచ్చేసి దీంట్లో ఇక్కడ వచ్చేసి అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసేయండి. ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసేయండి, నో ప్రాబ్లం. ప్రొఫైల్ పిక్చర్ మాత్రం ప్రొఫెషనల్గా ఉండేటట్టు చూసుకోండి. శాంపుల్ పిక్చర్స్ కూడా ఇచ్చారు, మీ ప్రొఫైల్ పిక్చర్ ఎలా ఉండాలి అని చెప్పేసి శాంపుల్ పిక్చర్స్ చూసేసుకొని అప్లోడ్ చేసేయండి. సబ్మిట్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లోడ్ ఐడి డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, పాన్ నెంబర్ ఇచ్చేసి, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అయితే ఆధార్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. ఆధార్ కార్డ్ అయితే పిక్ అవసరం లేదు, పాన్ కార్డ్ అయితే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ యువర్ టీచింగ్ టాపిక్స్ అని అడుగుతున్నారు. సో మీరు ఏమేమి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి టీచ్ చేస్తారా, లేదంటే క్లాస్ 11th and 12th ఇంటర్ వాళ్ళకి టీచ్ చేస్తారా, 9th and 10th వాళ్ళకి టీచ్ చేస్తారా, సో చూస్ చేసేసుకోండి. ఇలా వచ్చేసి అండ్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారో, క్లాస్ 8, 9, 10th 8, 9, 10th అని ఇచ్చారు. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 టీచ్ చేస్తే 3 సెలెక్ట్ చేసేసుకోండి. మ్యాథమెటిక్స్ ఆల్ టాపిక్స్ అని ఇచ్చేసేయండి. మీకు ఏది పర్ఫెక్ట్ వస్తే దానిపైన చూస్ చేసేసుకోండి. గ్రామర్ అయితే గ్రామర్ ఏదైతే అది చూస్ చేసేసుకోండి. సెలెక్ట్ యువర్ ఎక్స్పర్టైజ్ అని అడుగుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ డూ యూ స్పెషలైజ్ ఇన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇలా టిక్ మార్క్ పడేదాకా ఇచ్చేసేయండి. ఆన్సర్స్ వచ్చేసి రికార్డ్ వీడియో ఇంట్రడక్షన్ అని అడుగుతున్నారు. సో వీడియో ఇంట్రడక్షన్కి
పర్మిషన్ అడుగుతుంది కెమెరా అండ్ మైక్రోఫోన్ది. సో కెమెరా మన వీడియో ఇంట్రడక్షన్ అంటే ఫేస్ కనిపించాలి కాబట్టి సో తప్పకుండా ఓకే క్లిక్ చేసేసి సో తప్పకుండా ఓకే క్లిక్ చేసేయండి, యాక్సెప్ట్ చేసేయండి, అలో చేయండి. కెమెరా అండ్ మైక్రోఫోన్ని అలో చేసేసాక ఇలా వస్తుంది. హాయ్ ఎడు టెక్కీ, వీ వుడ్ లవ్ టు నో యూ బెటర్, ప్లీజ్ రికార్డ్ ఏ షార్ట్ వీడియో అండ్ అప్లోడ్ అని ఇచ్చారు. సో వీడియో వెరిఫికేషన్ ఎలా రికార్డ్ చేయాలని కూడా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి చూసేసుకోవచ్చు మీరు. వీడియో కూడా ఇచ్చారు. ఈ వీడియో చూసేసి రికార్డింగ్ వీడియో ఎలా ఉండాలో, మీ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలో దీంట్లో చెప్తారు. సో వాళ్ళ చెప్పిన ప్రకారం మీరు వచ్చేసి దాన్ని చేసేయండి. చేసేసి ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ పైన క్లిక్ చేసేసి ఒక వీడియో రికార్డ్ చేసేసుకోండి. జస్ట్ మొబైల్తోనే కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ ఇట్లా ఫోన్ పెట్టేసేయండి, ముందు రికార్డ్ చేసేసుకోండి మీకు తెలిసేటట్టుగా. అండ్ సబ్మిట్ ఫర్ రివ్యూ క్లిక్ చేసేయండి. రివ్యూకి వెళ్ళిపోతుంది. రివ్యూకి వెళ్ళిపోయాక మీది ఖచ్చితంగా అప్రూవ్ అయ్యేటట్టు నేను చెప్పినట్టుగా చేసేయండి. ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. సో క్లిక్ టు గెట్ యువర్ ఫస్ట్ రిక్వెస్ట్ అని అడుగుతున్నారు. సో యువర్ సెషన్ విల్ స్టార్ట్ ఇన్ 1 seconds అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి దానిపైన క్లిక్ చేసేస్తే మైక్రో సెషన్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. సో ఫైల్లో డెమో సెషన్ ఉంటుంది ఇక్కడ. ఎడు టెక్కీ, దిస్ ఈస్ హౌ యూ విల్ గెట్ ఏ సెషన్ ఫ్రమ్ స్టూడెంట్స్ వెన్ యూ గో ఆన్లైన్ ఫర్ రియల్, ప్లీజ్ క్లిక్ హియర్ ద యాక్సెప్ట్ బటన్ టు యాక్సెప్ట్ దిస్ కాల్ అని ఇచ్చారు. సో ఇది వచ్చేసి డెమో సెషన్, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే ముందు ఇది మాట్లాడి చూడండి. సో ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసేయండి. యాక్సెప్ట్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని డైరెక్ట్ రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను డెమో సెషన్ అటెండ్ అయ్యాను. డెమో సెషన్ అటెండ్ అవ్వడంతోనే ₹50 హ్యాస్ బీన్ ఎర్నడ్ ఫ్రమ్ దిస్ డెమో సెషన్ అని వచ్చింది. సో ₹50 ఇప్పుడు వచ్చేసి నాకు డెమో సెషన్ నుండి వచ్చేసింది. సో ఇలా వచ్చేసి మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి మనీ. సో జస్ట్ ఇది డెమో సెషన్ మాత్రమే. సో ఇక్కడ వచ్చేసి ₹50 ఉన్నాయి. హౌ టు విత్డ్రా పైన క్లిక్ చేసేసి చూసేసుకోవచ్చు మీరు. ఇది చూసే ముందు నేను చెప్తాను మీరు ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి. తప్పకుండా మాత్రం నేను చెప్పినట్టుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఇవ్వండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 100% జెన్యూన్ అప్లోడ్ ఐడి డాక్యుమెంట్ అంటే ఐడి డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి సరిపోతుంది. సెలెక్ట్ యువర్ టీచింగ్ టాపిక్స్ అంటే టీచింగ్ టాపిక్స్ మీకు ఏది పర్ఫెక్ట్ అయితే అదే ఇవ్వండి. మీకు పర్ఫెక్ట్ రానిది నేను కొంచెం చెప్తా అంటే మీరు మళ్ళీ డౌట్ వస్తే అటు ఇటు అయిపోతారు. సో ఏది పర్ఫెక్ట్ అయితే అదే ఇచ్చేసేయండి. వీడియో ఇంట్రడక్షన్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉండండి, నాకు ఇది ఖచ్చితంగా వచ్చు అని కాన్ఫిడెంట్గా ఉండి వీడియో ఇంట్రడక్షన్ ఇచ్చేసేయండి. డెఫినెట్గా అప్రూవ్ అవుతారు మీరు. సో ఇది 100% చేసేయండి. ఈ ఫోర్ పాయింట్స్ చేశారనుకోండి మీకు మనీ వస్తూనే ఉంటాయి. మీకు డెమో సెషన్ ఒకటి అటెండ్ అయితే ₹50 వచ్చింది, మీరే చూసారు, మీ ముందే నేను అటెండ్ అయ్యాను సెషన్ వచ్చేసి. సో సబ్మిట్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేసేయండి. 24 hours లోపు మీకు వస్తుంది. మీరు యాక్సెప్ట్ అవుతుందా మరి రిజెక్ట్ అవుతుందా అది మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి. దీని నుండి చాలా పాకెట్ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్నింగ్స్ ఫ్రమ్ డెమో సెషన్ ₹50 అని ఇచ్చారు. హౌ టు విత్డ్రా పైన చూసేసుకుంటే విత్డ్రాయింగ్ యువర్ ఎర్నింగ్స్ ఓవర్ ఫైలో ఈ సింపుల్ ప్రాసెస్. ఫైలో రిలీజెస్ ట్యూటర్ పేమెంట్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ వయా లింక్ ఇన్ యువర్ ట్యూటర్ యాప్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఫైలో ట్యూటర్లో సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. రిలీజెస్ ట్యూటర్ పేమెంట్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీకు వచ్చేసి పేమెంట్ వస్తుంది. అది ట్యూటర్ యాప్ లింక్ ద్వారా మీకు ఇచ్చేస్తారు. మనీ వచ్చేసి యూ విల్ రిసీవ్ ఏ మెసేజ్ ఆన్ ద యాప్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ అండ్ ద లింక్ అని ఇచ్చారు. మీకు ఒక మెసేజ్ వస్తుంది ఎర్నింగ్స్ లింక్ వచ్చేసి. ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. టు బీ ఎలిజిబుల్ ఫర్ విత్డ్రాల్ యూ నీడ్ టు కంప్లీట్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. కంప్లీట్ ప్రొఫైల్ వెరిఫికేషన్ నౌ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి నాకు ₹50 వచ్చింది, కానీ నేను ఇక్కడ వచ్చేసి రివ్యూ సబ్మిట్ చేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఏం రాదు. సో రివ్యూ సబ్మిట్ చేయండి. మీరు రివ్యూ సబ్మిట్ చేసేసాక మీరు మనీ విత్డ్రా చేసేసుకోవచ్చు. ₹50 అయినా కానీ మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ₹50 అయినా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఇలా చక్కగా మనీ ఎర్న్ చేసేసుకొని చక్కగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి. జస్ట్ ఆన్సర్ చేయడమే, అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీంట్లో. వాళ్ళ ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ జస్ట్ ఇలా అని చెప్పడమే. చిన్న వాళ్ళే ఉంటారు కాబట్టి నో ఇష్యూ. సో తప్పకుండా ఇలా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సో జాగ్రత్తగా విన్నారు కదా, 100% జెన్యూన్ అని చెప్తాను. సో చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో నా పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపించాను. తప్పకుండా వర్క్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.